దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులతో పాటు వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంపై సామాన్య ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ నంద్యాలలో ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల కుటుంబ బడ్జెట్ తలకిందులవుతోందని మహిళా నేతలు మండిపడ్డారు. రోజురోజుకు పెరుగుతున్న సిలిండర్ ధరలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జీవనాన్ని భారంగా మార్చేశాయని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షురాలు అడ్వకేట్ నైమున్నిసా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం మరియు జిల్లా ఇన్ఛార్జ్ జరీనా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ సామాన్యుల నడ్డి విరుస్తోందని WIMI రాష్ట్ర అధ్యక్షురాలు అడ్వకేట్ నైమున్నిసా తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇప్పటికే మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఇప్పుడు వంట గ్యాస్ ధరలు పెంచడం మహిళలపై మోయలేని ఆర్థిక భారం మోపడమేనని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరచి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని WIMI నేతలు డిమాండ్ చేశారు. మహిళల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకునేదే లేదని, గ్యాస్ ధరలు తగ్గించని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. आज हम वुमेन इंडिया मूवमेंट की जानिब से प्रोटेस्ट करने आए हुए हैं। जिस तरह से LPG गैस सिलेंडर के ऊपर जो रेटें बढ़ा दी गई हैं, उसकी सख्त मुखालिफत करते हुए हम सब यहाँ जमा हुए हैं। जिस तरह से दिन ब दिन गैस सिलेंडरों के ऊपर जो रेट बढ़ता जा रहा है, अवाम इससे बहुत परेशान हो रहे हैं। सबसे ज्यादा इफेक्ट गरीब लोगों के ऊपर पड़ रहा है, औरतों के ऊपर पड़ रहा है, मिडिल क्लास फैमिलीज के ऊपर पड़ रहा है, जो छोटे छोटे होटल्स चला रहे हैं, चाय की होटल चलाने वाले और गलियों में जो स्ट्रीट फूड है उनके ऊपर असर पड़ रहा है। और सबसे ज्यादा इफेक्ट, सबसे ज्यादा बोझ किसके ऊपर पड़ रहा है? औरतों के ऊपर पड़ रहा है। औरतें गैस ना मिलने की वजह से, लेट मिलने की वजह से, रेटों को बढ़ाने की वजह से उनको पकाने में दिक्कत हो रही है, परेशानी हो रही है। अपने बच्चों को टाइम के बराबर स्कूल नहीं भेज रहे हैं। जिस तरह से महंगाई इतनी बढ़ गई है कि हर चीज के ऊपर भी कीमतें बढ़ती जा रही हैं, तो औरतें परेशान हैं कि घर को चलाने के लिए, और इतना खर्च है कि बच्चों की पढ़ाई का खर्च, हॉस्पिटल का खर्च, राशन, इस तरह से बहुत से परेशानियों का औरतें सामना कर रही हैं। जबकि सिलेंडर बुक किया जाता है तो 1 महीने को मिलता, 40 दिन को मिलता है, तो इससे भी औरतें परेशान हो रही हैं। तो हमारा डिमांड है सेंट्रल गवर्नमेंट से कि वुमेन इंडिया मूवमेंट ये चाहती है कि जितने भी रेटें बढ़ा रहे हैं सिलेंडरों के ऊपर, तो उसे वापस लिया जाए, अवाम को अच्छी सहूलतें दी जाए, जो भी जरूरतें हैं, गरीबों की बुनियादी जरूरतों को पूरा की जाए। एक गरीब की बुनियादी जरूरत क्या होती है? तो रोटी, कपड़ा और मकान, ये जरूरतें पूरी ना की जाए तो गरीब लोग कैसे जिएंगे, क्या खाएंगे, कहाँ रहेंगे? तो ये जिस तरह से महंगाई बढ़ती जाएंगी तो गरीब लोग तो भूखे मर जाएंगे। तो आप पर भरोसा करके अवाम ने आपको वोट दिया, आप पर भरोसा किया, आपको जिताया, तो आपकी जिम्मेदारी बनती है, आप पर आपका फर्ज बनता है कि अवाम की तकलीफों को दूर करें, उनकी तकलीफों को देखें, उनकी मुश्किलों को देखें। अगर से ऐसा ही कीमतें बढ़ती जाएंगी, महंगाई बढ़ती जाएंगी, तो लोगों का जीना मुश्किल हो जाएगा। लोगों को जीने दें, ये वुमेन इंडिया मूवमेंट की जानिब से हमारा डिमांड है। ఈ రోజు మనం గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడానికి నిరసనగా మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. గ్యాస్ అనేది మన యొక్క గృహ అవసరాలలో ఒక ముఖ్యమైన వనరు. గ్యాస్ వెలిగించి వంట చేయనిదే మన నోట్లో 4 మెతుకులు వెళ్ళవు. అలాంటి గ్యాస్ ధరలు పెంచడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సిగ్గుచేటు. గమనించే ఉంటారు, చిన్న చిన్న హోటల్స్, చిన్న చిన్న చిరు వ్యాపారులు అందరూ గ్యాస్ రేటు పెరగడం వలన వాళ్ళ యొక్క వ్యాపారాలని దెబ్బతిన్నాయి. గ్యాస్ రేటు పెరగడం వల్ల కుటుంబాల మీద కూడా ఆర్థిక భారం ఎక్కువైపోయింది. కాబట్టి ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తే ఇలాంటి పనులు చేయవు. ఒకవైపు నిత్యావసర వస్తువులు వేగంగా పెరుగుతున్నాయి, మరొక వైపు గ్యాస్ ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించి ఈ నిత్యావసర వస్తువులు మరియు గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి. ఒకసారి సామాన్య ప్రజల గురించి కూడా ఆలోచించాలి.
ఇతర దేశాలైన జర్మనీ, బ్రిటన్ అలాంటి దేశాలు నిత్యావసర వస్తువులు, కనీస అవసరాలైన వస్తువుల మీద ధరలను నియంత్రిస్తున్నాయి. అలాగే మన దేశంలో కూడా ధరలను నియంత్రణను తెచ్చి సామాన్యుల జీవితాలు సులభతరం చేయాలని మా ఉమెన్ ఇండియా మూవ్మెంట్ తరఫున మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోరుకుంటున్నాము. ప్రతి ఇంట్లో వంట జరగనిదే ఇల్లు గడవదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ముందు రోజుల్లో ఉంటే ఒకప్పుడు 400 రూపాయలు పెట్టి గ్యాస్ ను కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు చూస్తే 1000 రూపాయల కంటే ఎక్కువ ధరను పెంచి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది ఇప్పటి ఉన్న గవర్నమెంట్. ముందు రోజుల్లో మేము లైన్ లో నిలబడి గ్యాస్ బుక్ చేసుకునే వాళ్ళం. అది ఒక ఎండలో నిలబడి అయినా సరే, ఒక గంట నిలబడి అయినా సరే ధర తక్కువ కదా అని సర్దుకునే వాళ్ళం. ఇప్పుడు ఆన్లైన్ పద్ధతి వచ్చింది, సులభమైన పద్ధతి వచ్చింది. కానీ ప్రజలకు ధరలను పెంచడం వల్ల ప్రజలు భయాందోళనకు గురి చేస్తున్నారు. ఎందుకంటే 1000 రూపాయల కంటే ఎక్కువ ధర పెంచడం వల్ల చిన్న పిల్లలకు అవసరమైన చిరుధాన్యాలు మరియు హాస్పిటల్కు అవసరమైన ఖర్చులను భరించడానికి సామాన్యులు వెనుకాడుతున్నారు. కాబట్టి దీనిని ప్రభుత్వం గుర్తించి వెంటనే గ్యాస్ ధరలను తగ్గించాలని ఉమెన్ ఇండియా మూవ్మెంట్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.